మనం ట్రూత్ గురించి మాట్లాడినప్పుడు సత్యం అంటే ఏమిటి అసలు? సత్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా, ఏది ఉన్నదో అదే సత్యం అనేది. అయితే ఈ సత్యం అనేటువంటి దాంట్లో అబ్సల్యూట్ ట్రూత్, రెండవది రిలేటివ్ ట్రూత్, ఈ రెండు ఉంటాయన్నమాట. అబ్సల్యూట్ ట్రూత్ అంటే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అసలైన వాస్తవం అనేటువంటిది. రెండవది రిలేటివ్ అంటే నాకు అర్థమైంది, నాకు తెలిసిన సత్యం. నాకు తెలియంది, నాకు తెలియనంత మాత్రం ఆ సత్యం లేదని కాదు. ఉదాహరణకి ఈ మన యూనివర్స్ మొత్తంలో కూడాను ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి నాకు తెలియకపోవచ్చు, కానీ ఎన్ని ఉన్నాయి కదా అవి. ఆ ఎన్ని ఉన్నాయనేటువంటిది కనుక అబ్సల్యూట్ ట్రూత్ అయినట్లయితే నాకు తెలిసినటువంటి నక్షత్రాలు, ఒక సూర్యుడు కావచ్చు, ఒక చంద్రుడు కావచ్చు, ఆ సప్తర్షి మండలం కావచ్చు, నాకు తెలిసినవి నా యొక్క ట్రూత్ అన్నమాట. అది నాకు తెలియని ట్రూత్ కూడా చాలా ఉంది. తెలియంది అది అబ్సల్యూట్ ట్రూత్ అయినట్లయితే నాకు తెలిసింది సాపేక్ష సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అండ్ రిలేటివ్ ట్రూత్ అనమాట. మన ఈ యొక్క భూమండలంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, లేకపోతే సముద్రంలో ఎంత నీరున్నది, లేకపోతే ఎంతమంది మనుషులు ఇప్పటిదాకా ఈ భూగోళం మీద జన్మించారు మనకు తెలియకపోవచ్చును, కానీ ఆ ఫ్యాక్ట్ అయితే ఉంది కదా, అది అబ్సల్యూట్ ట్రూత్ అనమాట. రిలేటివ్ ట్రూత్ అన్నప్పుడు మనకు తెలిసినటువంటి సాపేక్ష సత్యం, ఆ సాపేక్ష సత్యము ద్వారా మాత్రమే మనం పనిచేస్తాం. ఎందుకంటే అబ్సల్యూట్ ట్రూత్ అనేటువంటి దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడాను మన చేతిలోకి రాదు. అది ఎప్పుడైతే దాన్ని మనం సాధించామో, అబ్సల్యూట్ ట్రూత్ని మనం తెలుసుకుందాం అనుకుంటామో, దట్ సీజెస్ టు బి అబ్సల్యూట్ ట్రూత్. ఇక అది అబ్సల్యూట్ ట్రూత్ కాదనమాట అది. కాబట్టి మనిషి తన యొక్క జీవితాన్ని, తన యొక్క నడవడికని, తన నిర్ణయాలని దేని మీద ఆధారపడి చేసుకుంటాడు? సాపేక్ష సత్యం మీద మాత్రం ఆధారపడి చేసుకుంటాడు. అంటే సత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో గాంధీ మనకు చెప్పినటువంటి విధానం అన్నమాట ఇది.